ఈరోజు ఏంటంటే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వ్లాగ్స్ అన్నిట్లో కంటే ఇప్పుడు ఈరోజు నేను ప్లాన్ చేసిన వ్లాగ్ చాలా పెద్ద వ్లాగ్ అనమాట. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై శ్రీకృష్ణ. ఇది మన గ్రేటెస్ట్ గోల్కొండ. అక్క ఎట్లా పోతున్నావు అక్క? అలా గోవిందనామం వింటూ గోవింద జపం చేస్తూ బయటకు వచ్చేసి హాయ్ హలో నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరావతం. అండ్ నేను మీ వినోద్ కుమార్. మన ప్రీవియస్ వీడియో మీరు చూసారనుకుంటా, సాంఘీ టెంపుల్ది సూపర్ వచ్చింది వీడియో మాత్రం. అది మీరు చూసారనుకుంటా అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ప్రీవియస్ వీడియో. అండ్ అంతకుముందు వీడియోస్ కూడా మీ అందరికి నచ్చినాయి అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ ఇప్పుడు టైం 1 సెకండ్, టైం 7:06 అయింది ఎగ్జాక్ట్గా. ఈరోజు ఏంటంటే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వ్లాగ్స్ అన్నిట్లో కంటే ఇప్పుడు ఈరోజు నేను ప్లాన్ చేసిన వ్లాగ్ చాలా పెద్ద వ్లాగ్ అనమాట. ఈరోజు మనం టోటల్గా 6 టెంపుల్స్ని కవర్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నా. ఫస్ట్ చిలుకూరు బాలాజీ, సెకండ్ కోల్కతా కాళీ మందిర్ది రెప్లికా వేశారు కదా మన అమ్మపల్లి దగ్గరలో, థర్డ్ అమ్మపల్లి, అండ్ ఫోర్త్ జగన్నాథ్ టెంపుల్, ఫిఫ్త్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, అండ్ సిక్స్త్ టీటీడీ. ఈరోజు మొత్తం మనం 6 టెంపుల్స్ కవర్ చేస్తున్నా. సో నేను అనుకున్నది జరిగితే ఈరోజు నైట్ వరకు 6 టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ప్యాకింగ్ ఏం లేదు, యాజ్ యూజువల్ బ్యాక్ ప్యాక్, గోప్రో బ్యాగ్, హెల్మెట్. బ్యాక్ ప్యాక్ ఎందుకంటే గోప్రో బ్యాగ్ క్యారీ చేయడానికి, అంతే. సో ఇక లేట్ చేయకుండా బ్లాగ్లో కలుద్దాం. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, రాధే రాధే. చలో మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక 7:33 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎట్లా వెళ్దాం, గోల్కొండ మీద నుంచి వెళ్దామా లేకపోతే మణికొండ మీద నుంచి వెళ్దామా అని డౌట్ అనమాట. మణికొండ త్రూ నార్సింగ్ వెళ్ళొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ గోల్కొండ త్రూ కూడా నార్సింగ్ వెళ్ళొచ్చు. సో బెస్ట్ గోల్కొండ మీద నుంచి పోదాం. మణికొండ మీద నుంచి వెళ్తే ఏమైపోతుందంటే మొత్తం అక్కడ రోడ్డు మంచిగా లేదు, టైం కూడా ఎక్కువ పడుతుంది ఎందుకో. ఇదైతే గోల్కొండ సిగ్నల్ వరకు ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది. ఆ గోల్కొండ సిగ్నల్ దాటినామంటే అది ఇంకా మొత్తం హైవేనే. ఇంకా జై శ్రీరామ్, జై హనుమాన్. గోల్కొండ ఖిల్లా గేట్ అనుకోవచ్చు దీన్ని. ఇంత పెద్ద డోర్లు చూడు అప్పట్లో. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మంచిగా ఉంటుంది. ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడికి రావచ్చు. ఇది మన గ్రేటెస్ట్ గోల్కొండ. అండ్ దీని గురించి కూడా ఒకవేళ వీడియో కావాలంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. గోల్కొండది కూడా ఒక వీడియో చేయని కమెంట్స్ చేస్తే గోల్కొండ గురించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేసేస్తాం మన ఛానల్లో. నేను ఇందాక అన్నాను కదా, ఒక సిగ్నల్ దాటితే చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. ఆ సిగ్నల్ ఇక్కడే వస్తుంది. అండ్ నాకేంటంటే ఇక్కడ ఇది కాదు, ఇక్కడ రైట్ ఉంటుంది. ఈ రైట్ కంటే ఎక్కువ ఇక్కడ లెఫ్ట్ కరువు ఉంటుంది చూడు. ఈ కరువు హెల్మెట్ పెట్టుకున్నా కదా, ఇట్లా ఎట్లుంటుందో తెలియదు కానీ ఆపోజిట్లో కెమెరా పెట్టి ఒక్కసారి రికార్డ్ చేసినాం అనుకో, కిరాక టర్నింగ్ ఉంటుంది. నర్సింగ్ సర్కిల్, అక్కడ సర్కిల్ దగ్గర నుంచి ఫస్ట్ ఎగ్జిట్ తీసుకోవాలి. ఒకరోజు ఇక్కడ స్ట్రైట్ వెళ్తే టెంపుల్ ఉంది, శివాలయం ఉంటుందంట. ఆ టెంపుల్ కూడా వెళ్ళాలి. అదిగోండి అక్కడ కనిపిస్తుందా అక్క? ఎట్లా పోతున్నావు అక్క? ఇదిగోండి అక్కడ టెంపుల్ కనిపిస్తుందా? ఆ టెంపుల్ కూడా కవర్ చేయాలి ఒకరోజు. ఇదిగోండి ఆ టెంపుల్ కూడా ఒకరోజు కవర్ చేయాలి. అది ఇంకొకటి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రామాలయం అని ఉంటుంది, ఆ టెంపుల్. ఒకరోజు వచ్చేసి 2 టెంపుల్స్, అండ్ నార్సింగ్ సర్కిల్ దగ్గర ఒక టెంపుల్ ఉంది కదా, ఈ 3 టెంపుల్స్ కూడా కవర్ చేసేద్దాం ఒకరోజు వచ్చేసి.
ఓం నమ శివాయ. ఓం శాంతి స్పిరిచువల్ మ్యూజియం. గుడి లోపలికి వెళ్ళడానికి ఇది ఇలా వెళ్తాం. ఇలా వెళ్ళేసి రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు అనమాట. ఈరోజు మండే కాబట్టి లాకర్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయినా. చిలుకూరు బాలాజీలో స్పెషాలిటీ ఏంటంటే ప్రదక్షిణాలు. గుడి లోపల 108 ప్రదక్షిణాలు చేస్తారు, గుడి బయట 11 ప్రదక్షిణాలు చేస్తారు. రెండు ఒకటే అంటారు. మన చిలుకూరు బాలాజీకి ఇంకొక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే వీసా బాలాజీ అంటారు అందరూ. చిలుకూరులో మంచిగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ ఉంటాయి, గాజులు అండ్ కీ చైన్స్. అండ్ నాకేంటంటే నేను ఫస్ట్ నా బైక్ కొన్నాక ఫస్ట్ కీ చైన్ కొన్నది ఇక్కడే. ఇలా వెళ్తే గండిపేట చెరువు వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాలనిపించింది కానీ వాటర్ ఉన్నాయి కదా, వెళ్ళలేకపోయినా. వాటర్ లేకపోతే బాగుంటుండే సీనరీ. ఈ చెట్టు చూడండి ఎన్ని తాయితాలు కట్టారు. అలా గోవిందనామం వింటూ గోవింద జపం చేస్తూ బయటకు వచ్చేసి పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయినా. శ్రీ చిలుకూరు బాలాజీలో దర్శనం మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే పార్కింగ్ దగ్గరికి వచ్చిన. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, నేను చిలుకూరుకి ఎప్పుడు వచ్చానంటే ఫస్ట్ టైం 2009లో వచ్చిన. ఐ మీన్ లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆటో మాట్లాడుకొని 2009లో వచ్చిన. తర్వాతకి బైక్ కొన్నాక ఒక 2-3 టైమ్స్ వచ్చిన. అండ్ లాస్ట్ టైం చిలుకూరుకి వచ్చింది 2020 జనవరి 1 రోజు వచ్చిన. నేను ఇంకా మా ఫ్రెండ్ వచ్చిండే. లాంగ్ 5 years తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చిన. అండ్ దర్శనం నీట్గా అయిపోయింది. ఎక్కువ పబ్లిక్ లేరు, ఎందుకంటే ఈరోజు వీక్ డే కదా, మండే అనమాట. అందుకనే ఎక్కువ పబ్లిక్ లేరు అనమాట. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మనం లేట్ చేయకుండా ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ నుంచి వెళ్తే మన లోటస్ టెంపుల్ అని ఉంటుంది. మా వైఫ్ రెగ్యులర్గా అంటుంటుంది అన్నమాట, లోటస్ టెంపుల్ అని. లోటస్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత లోటస్ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ నుంచి అటు కాళీమాత మందిర్ అండ్ అమ్మపల్లి